వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తిరుమల లడ్డూ వివాదంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ చేయకముందే కల్తీ జరిగిందని సీఎం ఎలా చెబుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీం జోక్యంతో కల్తీ నెయ్యి వివాదం కొత్త మలుపు తిరిగిందా? ఇప్పుడు ఏపీ సర్కార్, టీటీడీ ఏం చేయబోతున్నాయి? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనసభ్యులుగా ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆంజనేయ రెడ్డి గారు నెల్లూరు నుంచి. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతి నుంచి జాయిన్ కాబోతున్నారు. రైట్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చూశారు. లడ్డు వివాదంకి సంబంధించి ఆల్రెడీ మీరు కల్తీ జరిగిందని తేల్చేసిన తర్వాత ఇంకా సిట్ ఎందుకు అంటూ కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే కేంద్రం కూడా సలహా ఇవ్వమని అడిగారు. ఫస్ట్ ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపైన మీ కామెంట్ ఏంటి? సార్, సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయ రెడ్డి గారికి, పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన విధంగానే దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు. దేవుడి పేరుతోటి అసత్తుపు ప్రచారం చేసి అబద్ధపు ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయాలనుకున్నారు. దానికి దేవుడే సరైన విధంగా గుణపాఠం చెప్పినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సామాన్యమైనటువంటి అంశాలనే ప్రశ్నించింది. దీనిలో చాలా లోతుగా ఆలోచిస్తే చాలా పెద్ద అర్థం కనపడుతుంది. బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఈవోగా వచ్చినటువంటి శ్యామలరావు గారికి ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వారు ఒక ట్వీట్ వేశారు జులైలో. ఆ ట్వీట్లో అద్భుతమైనటువంటి నెయ్యిని పొందినట్టుగా టీటీడీ, దాంతో లడ్లు చేసినట్టుగా వారు ఆ ట్వీట్లో వేసింది. నేను ఇంతకుముందు డిబేట్లో కూడా నేను చూపించాను. ఆ తర్వాత అసలు ఏఆర్ డైరీ అనేటటువంటి వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క చుక్క నెయ్యిని కూడా సప్లై చేయలేదు. ఆ నెయ్యిని సప్లై చేసింది జూన్లో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారు. జూన్లో ఉన్నటువంటి ఈవో గారు శ్యామలరావు గారు, చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి. సో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పనిచేసేటటువంటి వ్యక్తులు కానీ, ప్రభుత్వం కానీ బాధ్యతతో వ్యవహరించాలి. నిజంగా అక్కడ ఏదైనా కల్తీకి సంబంధించినటువంటి నెయ్యి కానీ వస్తే దాన్ని వెనక్కి పంపేటటువంటి వెసులుబాటు ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు, ఇదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు 14 సార్లు వాళ్ళు వెనక్కి పంపినటువంటి చరిత్ర ఉంది. అంటే ఇది వచ్చేటటువంటి నెయ్యి NABL సర్టిఫికేట్తో వస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి నెయ్యిని 3 అంచెల టెస్టులతోటి మళ్ళీ ఇక్కడ పరీక్షిస్తారు. ఆ తర్వాతే దాన్ని వాడుకలోకి తీసుకొస్తారు. అంటే NABL సర్టిఫికేట్తో వచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ ఫేక్ అయితే NABL ఇచ్చిన ఆ సర్టిఫికేట్ మీద క్వశ్చన్ చేయాలి. తర్వాత 3 అంచెల పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ కంపెనీ యొక్క టెండర్ ని రద్దు చేసి ఇంకొక కంపెనీని పిలవాలి. లేదా వచ్చినటువంటి ఆ శాంపిల్స్ లో ఇంకొక శాంపిల్ ని ఇంకొక కంపెనీకి పంపించి ఇంకొక టెస్ట్ ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించాలి. వీరు చెప్పిందా నిజమా కాదా అనేది. ఇవన్నీ పక్కన పెడుతూ ఆ ల్యాబ్ కు సంబంధించినటువంటి వ్యక్తులు, చైర్మన్ ఈ శ్యామలరావు గారితో కూడా భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఎందుకు భేటీ అయ్యారు? NTDBకి సంబంధించినటువంటి చైర్మన్ శ్యామలరావు గారితో భేటీ అయినటువంటి వార్తలు వచ్చాయి. అంటే ఇదంతా అందరూ కలిసి గూడు పుటానీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి, బ్లేమ్ చేయడానికి 100 రోజుల ఉత్తి ప్రభుత్వాన్ని, 100 రోజుల ముంచే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వంగా చెప్పుకోవాలనేటటువంటి ఆలోచనతోటి, ఈ మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి మంచి చేసినటువంటి చరిత్ర ఈ 100 రోజుల్లో లేదు. కాబట్టి టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ని టీడీపీ బోర్డులో 100 రోజుల ఆ యొక్క కార్యక్రమంలో బయట పెట్టారు. ఇదంతా కూడా కావాలని చేసినటువంటి చర్యగా ఇది ప్రపంచం అంతా అర్థం చేసుకుంది. అదే వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను సంధించింది. ఖచ్చితంగా అన్ని డిస్కస్ చేద్దాం.
అన్ని 1 by 1 డిస్కస్ చేద్దాం. చంద్రశేఖర్ గారు Yes. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, లడ్డూ వివాదం సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న వ్యాఖ్యతో పాటు విచారణకు ముందే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు. అది తీర్పులో ఉన్న ఇంగ్లీష్ టెక్స్ట్ని మీకు చదివి వినిపిస్తున్నాను. వెన్ యూ అంటే బ్రాకెట్లో వాళ్ళు ది చీఫ్ మినిస్టర్ అని రాశారు. వెన్ యూ హోల్డ్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వీ ఎక్స్పెక్ట్ గాడ్స్ టు బీ కెప్ట్ అవే ఫ్రమ్ ద పాలిటిక్స్. If you had already ordered an investigation, what was the need to go to the press? The lab report came in July. Your statement came in September and the report is not at all clear అని ఒక కామెంట్ చేశారు. Number 2, a bench of Justice B.R. Gavai and Justice K.V. Vishwanathan was distinctly unhappy with the Andhra Pradesh Chief Minister's September 20th comments in which he hit out at his rival and predecessor Y.S. Jagannath Reddy over the alleged presence of animal fats in Tirupati Laddu ghee. The matter was then directed for Thursday afternoon, which was the court warning the chief ministers against the hat-trick of unnecessary comments అని కొన్ని కామెంట్స్ చేసింది. దీనిపై మీ స్పందన ఏంటి శ్రీనివాస్ గారు? సతీష్ గారు, మొదట మీకు అలాగే ఎన్టీవీ ప్రేక్షకులకి అలాగే మీ స్టూడియోలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి అలాగే బీజేపీ నేత పెద్దలు ఎవరు సార్ పేరు చెప్పారు? ఆంజనేయ రెడ్డి గారు. సార్ ఆంజనేయ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం పెడతాము మొదటి నమస్కారం. ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైన అంశాలు బయట పెట్టింది. న్యాయస్థానాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి దాని మీద కామెంట్స్ వెళ్ళదలుచుకోవాలి. కానీ మొగుళ్ళు కొట్టి మొగసాలకు ఎక్కడవంటి ఇదేనేమో. మీరు మీ తల్లిగారో మీ ధర్మపత్ని అన్నం చేస్తే తింటే రుచి వేరుగా ఉంటది, బయటికి వెళ్ళి మీరు భోజనం చేస్తే వేరే రకం. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ గత 5 ఏళ్లుగా ఈ ప్రపంచంలో ఏ భక్తుడిని అడిగినా నాశనం అయిపోయిందని చెప్తారు. నేను చెప్పడం కాదు, ల్యాబ్ రిపోర్ట్లు, ఎన్డీడీబీ రిపోర్ట్లు, ఇక్కడ సిట్ రిపోర్ట్లు ఇవన్నీ పక్కన పెడతాం. పూర్తి స్థాయిలో తిరుమల దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా జంబో ప్యాక్ మార్చుకొని పూర్తిగా సర్వదర్శనాలు, కాటేజీలు, అన్నప్రసాదాలు, ముడి సరుకులు కూడా 600 కోట్ల రూపాయల పైచలకు కొనే యాలక్కలు కానీ, ద్రాక్ష కానీ, మందుమాటపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే కొన్ని రకాల నూనె పదార్థాలు. సార్ నేను ఒక మాట అడుగుతాను, రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, జనం భరించారు, ల్యాండ్ స్టాండ్ పైన దోచేసుకున్నారని కాదనట్లేదు, దేవుణ్ణి కూడా వదలండి, నాకు అర్థం కాలేదు. ఇదే కాదండి, రాష్ట్రం నుండి దేవాలయాలు కూడా అన్నవరం, శ్రీశైలం, కాణిపాకం, అలాగే శ్రీకాళహస్తి. సార్ బాధ కలిగించే అంశం ఏంటంటే లడ్డూ నాణ్యత లేదు అని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉంటే ఎలా నాకు అర్థం కాలేదు. యావత్ భారతదేశం ఈవోలకి జైవోలకి అప్పుడు చైర్మన్ చెప్పారు. మీ వై సుబ్బారెడ్డి ఏమన్నారు? 1000 రూపాయల కళ్యాణోత్సవం చేసేయండి, 5,000 ఏలపాటు పట్టి పెంచారు రేట్లు. ఇంత దుర్మార్గంగా దేవుడికి లాభాల కోసమా మీ లాభాల కోసం చేశారా? సరే, మా చంద్రశేఖర్ గారు ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు. జూలైలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారంటే అప్పుడు ఈ ట్యాంకర్లు వచ్చాయి. టెండర్లు ఎప్పుడు పాడారు సార్ చెప్పగలరా? మార్చి 12. ఎవరి నాయకత్వంలో? మీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో అప్పుడే అప్రూవల్ ఇచ్చేశారు. ఇచ్చిన కూడా ట్యాంకర్ డెలివరీ అవుతున్నాయి. మేము 18, 14 ట్యాంకులు పైకి ఎదిగి పంపించాం. మరి మీరు కూడా పంపించారని చెప్పారు కదా, పంపించేటప్పుడు ఎందుకు పంపించారు చెప్పలేదు కదా. మా చంద్రశేఖర్ గారు ఇంకో విషయం కూడా దయచేసి తెలుసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబులు లేవండి, డైరీ ఉంది, ల్యాబులు లేవు, ఏదో నామినిమల్ టెస్టులు అంటారు. బట్ ఇవన్నీ కూడా పక్కన పెడతాం. సతీష్ గారు, మీ మనస్సాక్షి అడుగుతా స్ట్రైట్ గా 5 ఏళ్లుగా బంతుల్లాగా, క్రికెట్ బంతులాగా తన లడ్లు బాగా నమ్ముతారా మీరు? ఇప్పుడు వచ్చి లడ్డు కొంతేనండి, లడ్డు బాగుందో చెప్తారా? న్యాయంగా మాడుకున్నాం సార్. సామాన్య ప్రజలు, ఇప్పుడు మా చంద్రశేఖర్ గారు మాట్లాడి సామాన్య ప్రజలు ఏమని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది లడ్డు అని చెప్తున్నారు. గత 5 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా లడ్డు దానిపై బాగుందని చెప్తున్నారు. మరి దీంట్లో ఒక లాజిక్ ఉంది సార్. ఏంటంటే డిక్లరేషన్ అవన్నీ పక్కన పెడతాం. 4 లక్షల లీటర్లు చాలా, దీన్ని దయచేసి మీరు కూడా చెప్పాలి. రికవరీ చేసే డైరీలకు మాత్రమే టెండర్లో పాల్గొనే అర్హత ఉంది. ఈ నిబంధనని ఎవరు గవర్నమెంట్ లో మార్చారు సార్? మీ గవర్నమెంట్ లోనే మార్చారు. కనీసం ఏఆర్ డైరీకి ఆవులు లేవు, పాలు సేకరించే శక్తి లేదు. ఎవరో మీరు లోకల్ గా ఉన్న డైరీలతో సిండికేట్ అయ్యి ఏమంటారు, సిస్టర్ కంపెనీ లాగా పేరు ఏఆర్ డైరీది, ఆల్ఫాస్టా కంపెనీ పేర్లు పెట్టుకొని
ఇక్కడ ఏదో వైష్ణవ డైరీలు అంట లోకల్గా తీసుకొచ్చి కొన్ని నాసిరకం ట్యాంకర్లు. ఆయన మన మాజీ ముఖ్యమంత్రి గారు మరి ఆ స్క్రిప్ట్ రాసింది ఎవరు మీరు అడగాలి. 4 లక్షల లీటర్లు రికవర్ చేసే డైరీలో 3,600 నెయ్యి ఒక ట్యాంకర్ సప్లై చేస్తుంది. ఆ ట్యాంకర్ లో పామ్ ఆయిల్ ఏదో జంతువుల ఆయిల్ కలిసిందని చెప్పారు. అవి స్పీకర్ కూడా కవర్ చేసేదాన్ని, ఎందుకంటే పామ్ ఆయిల్ తిన్న ఆవులు ఏమైనా ఉంటే అవి కెమికల్స్ వస్తాయి అని. సార్ మీకు ఒక చిన్న లెక్క చెప్పి ముగిస్తాను. 30 లీటర్లు చిరిగితే 1 లీటర్ నెయ్యి వస్తుంది సార్. 3,600 ట్రక్ ఉన్న నెయ్యి ట్రక్ ని అంటే 36,000 ఆవులు పామ్ ఆయిల్ తాగేసాయా సార్? ఇదేమి నాకు అర్థం కాలేదు. ఇంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే ఎన్డీడీపీ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ల్యాబ్ అది. అవును, ఎవరైనా మీరు కూడా చూడండి సార్, మీరు కూడా ఒక టానిక్ కొనండి, తన ప్రికాషన్స్ ఉంటాయి సార్. ఈ మంది ఇంత ఉంటుంది, ఇది ఇంత ఉంటుంది, ఆయన కూడా కొంతమంది పని చేయొచ్చు. అది నామినల్ ప్రికాషన్స్ హెచ్చరికని ఇస్తారు సార్. మెడిసిన్ రిపోర్ట్ లో వెనుక ముందు కూడా కొద్దిగా ఉండదు, సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ రిపోర్ట్ కామన్ ఇస్తారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఇచ్చారు. అనిమల్ ఫ్యాట్, లాడు, పంది మాంసము, పామాయిల్, కోడిగుడ్డు, వైట్ ఉన్నటువంటి కొవ్వు పదార్థము, గోధుమ పిండి, ఇలాంటివి కలిసి అని క్లియర్ గా చెప్పారు. మేము మాకు ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ లో మాకు అర్థం కాదు అన్ఎక్సర్సైజ్ లో, అంటే ఏదో పర్సనల్ కెమికల్స్ డైరీ భాషలు ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ మీకు చెప్పక్కర్లా. లాస్ట్ లో మళ్ళీ రిపోర్ట్ చేసాం, ఎందుకెళ్ళి తిరిగి పంపించి ఇదేదో మాకు అర్థం కాలేదు, కొంత అర్థం అడుగుతున్నప్పుడు సెకండ్ రిపోర్ట్ ఇచ్చారు. శ్రీనివాస్ చౌదరి గారు సరే, డైరీ అధినేత వచ్చి శ్యామలరావును కలవకూడదని రాజ్యాంగం రాస్తున్నారు సార్. కదా కలవచ్చు కదా, తప్పేం కాదు కదా. స్ట్రైట్ గా ఒకే క్వశ్చన్ అడిగి ముగిస్తాను సార్. అడగండి. భారతదేశంలో దేవుడు మాకందరికి దేవుడు, హిందూ మతానికి దేవుడు అని అన్ని దేశాలకు దేవుడు. అటువంటి నమ్మకంగా కొలిసే మా దేవుడి మీద ఇటువంటి కల్తీ ప్రసాదాలు తీసుకొచ్చి స్వామివారి కైంకర్యాల్లో, అన్న ప్రసాదాల్లో, స్వామివారి అభిషేకంలో లడ్డు ప్రసాదాలు కలపడం అనేది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం రాజకీయమా కాదా? గతంలో పింక్ డైమండ్ పెట్టుకుని రాజకీయం చేశారు దేవుడి మీద, ఇప్పుడు ప్రసాదాలు రాజకీయం చేస్తారు. ఎవరు సార్ రాజకీయం చేసేది? మీరు ఒక్క మాట చెప్పారు, అది ముగిచేస్తారు. సుప్రీంకోర్టు సీఎం గారిని చెప్పారంటే ఎందుకు చెప్పకూడదు కదా, ఇది డిక్లరేషన్ లేకుండా అని. ఓకే, ఒప్పుకుంటాం, మీకు కాదనట్లు. కానీ ఎవరికైనా బాధ, నాకైనా బాధ కలిగింది సార్. నన్నే మీలాంటి జర్నలిస్టులు చాలా మంది లడ్డు పంపిస్తే రెండో నాకు చుట్టారని ఫోన్ చేసి, ఏం సార్ వాసన వస్తుంది, మీరు బోల్డ్ సాగు పంపించారని. నేను చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డా. ఈ రోజు తీసి పంపించినట్టు రేపు వాసన వచ్చేసింది. సో ఇప్పుడు రండి, మీరు మాట్లాడిన మాటకి నేను సాగిపిస్తా. సో దేవుడితో, బ్రహ్మానాయకుడితో దయచేసి రాజకీయాలు చేయదండి, భస్మైపోతామని హెచ్చరిస్తాం. అదే సుప్రీంకోర్టు కూడా అదే వ్యాఖ్యానించింది, దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని అన్నది. ఆంజనేయ రెడ్డి గారు సరే, లడ్డు వివాదానికి సంబంధించి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ఎలాంటి చర్చ జరుగుతుందో మనకు తెలుసు. ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం, సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేయటం, దానిపై మొదట మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు, మీకు ప్యానెల్ పాల్గొంటున్న సోదరులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారాలు. నమస్తే అండి. సర్వోన్నత న్యాయస్థానము కొన్ని వ్యాఖ్యలు చేసింది. నేనేమంటున్నా అంటే, సర్వోన్నత న్యాయస్థానము కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యల మీద రాజకీయ పార్టీ ప్రతినిధులు వేరే విధంగా వ్యాఖ్యానించవలసిన అవసరం ఉంది అనుకోవడం లేదు. సర్వోన్నత న్యాయస్థానము మనం అందరం కూడా గౌరవిస్తాము. ముఖ్యమంత్రి గారు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు, వారు ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని సుప్రీంకోర్టు అనడం ఏదైతే ఉందో దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు చెప్పిన 2-3 రోజుల తర్వాతనే దాని మీద కొంతమంది ముఖ్యమంత్రి గారు చెప్పకుండా ఉంటే బాగుండేది, లేక కింద స్థాయిలో ఈవోనో లేదా ఇంకేదో దేవాదాయ శాఖ మంత్రి గారు ఏదో మాట్లాడవచ్చు, అవన్నీ కూడా చర్చలు జరిగాయి. ఏది ఏమని ఇప్పుడు సమస్య ముఖ్యమంత్రి గారు మాట్లాడడం కరెక్టా అవునా అనేది పక్కన పెడితే, కల్తీ జరిగిందా లేదా? గత 5 సంవత్సరాలు తిరుపతి దేవస్థానంలో అక్కడ ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా, అక్కడ పవిత్రతకు భంగం కలిగించే విధంగా, అక్కడ ఆచార వ్యవహారాల భంగం కలిగించే విధంగా టీటీడీలో అనేక దుష్కార్యక్రమాలు జరిగాయనేది నిర్వధ్యాంశమైన అంశము. ఎందుకనంటే తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వము వాళ్ళ సొంత జాగీర్లాగా వైవి సుబ్బారెడ్డి గారు అంతకుముందు ఒంగోలు లోక్సభ సభ్యులుగా ఉన్నారు. వారికి సీటు ఇవ్వనందువల్ల ఆయన ఏదో అలిగి కూర్చుంటున్నాడనే ఉద్దేశంతో
ఆయన ఎవరు వాళ్ళ తల్లి వైపున పినతండ్రి, ఆయన వాళ్ళ తల్లి వైపున ముఖ్యమంత్రి గారి తల్లి వైపున పినతండ్రి. సరే, తండ్రి వైపున పినతండ్రి పైకి పంపించారనే ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయి అనుకోండి, అది వేరే సంగతి. కానీ తల్లి వైపు నుండే పినతండ్రిని ఆయన ఏదో అలిగాడని తీసుకెళ్లి కొండెక్కించారు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేశారు. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నారు. ఆఖరి సంవత్సరంలో మన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. మొదటి 2 సంవత్సరాల్లో కరోనా వచ్చింది, మనకు గుర్తుంది కదా. వారు చైర్మన్ అయిన తర్వాత కరోనా సమయంలో టీటీడీ విషయాల్లో ఎవరు పెద్దగా టీటీడీ అఫైర్స్ మీద ఎవరు దృష్టి పెట్టలేదు. అది అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, లేదా సాధారణ జనం కానీ, లేదా సోషల్ యాక్టివిస్ట్స్ కానీ ఎవరు ఎందువల్లంటే మొత్తం ప్రపంచం అంతా కరోనా మీద ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారు, ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడాలని సోషల్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక మంచి విషయం. ఇప్పుడు తేలాల్సింది అసలు లడ్డు కల్తీ జరిగిందా లేదా అన్న దానికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న దానికి రుజువేంటి అన్న అంశాన్ని ఒకటి చెప్తోంది. రెండోది, కల్తీ నెయ్యి వాడారని తేలిపోయిన తర్వాత ఇంక సిట్ ఎందుకు, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమైనా వెయ్యాలని కేంద్రానికి ఒక సలహా అడిగింది. అడగొచ్చు, నేనే కేంద్రం కూడా అవసరం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటుంది. నేనేమంటున్నా అంటే, మీకు ఎందుకు చెప్తున్నా అంటే 2 సంవత్సరాల కరోనా కాలంలో మొత్తం దుర్మార్గమైన నిర్ణయాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. టీటీడీలో ఎవరు అడిగేవారు లేరని వైవి సుబ్బారెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఆయన ఏదైనా మీరు చూశారు కదా, అనేక టీవీల్లో వచ్చింది. సతీష్ గారు అక్కడ బోర్డు మీటింగ్ లో కాటేజీ రేట్ అంతా 500, 3000 పెంచాయి. ఇంకొక కాటేజీ రేట్ అంతా 1000 రూపాయల 6000 చేశాయి. లేదా ఇంకేదో ఆర్జిత సేవలు రేట్ల 1000, 10,000 చేశాయి. అక్కడెవరో ఉండే పేదలు ఉండే 300 ఏదో ఉంటే అదే అట్లయితే ఆపండి. ఇదేదో ఏలంపాట్లాగా వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు మీటింగ్లో ఏలంపాట్లాగా పెంచాయి. 500, 6000 చేసాయి, 1000, 10,000 చేసాయి. ఏమిటండి ఇది, నాకు అర్థం కావడం లేదు. మనం చూసాం వీడియోలు చూసాము, ఆ టీవీల్లో చూసాము ఏ విధంగా వైవి సుబ్బారెడ్డి గారు వ్యవహరించారు. నేనేమంటానంటే, ఆ 2 సంవత్సరాల్లో తీసుకునే నిర్ణయాల మీద లోతుగా ఆ కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా దుర్మార్గమైనవి, అవినీతి నిర్ణయాలు, అక్రమాలు, కోట్ల రూపాయలు, 100 కోట్లు సంపాదించుకోవడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి. రెండవది, ఈ 4-5 సంవత్సరాల్లో ఏ సాధారణ భక్తుడు అడిగినా, ఏ సాధారణ భక్తుడైనా, అది అన్నప్రసాదం కానివ్వండి, లడ్డు ప్రసాదం కానివ్వండి, వడ ప్రసాదం కానివ్వండి, ఇంకేదైనా సరే ఎంత నాణ్యత లేకుండా ఉన్నాయి, ఎంత భయంకరంగా ఉన్నాయి సాధారణ ప్రజలు చెప్పారు. ఒక్క నిమిషం అండి. రెండవది, ఇది నేనే చెప్పడం కాదు సతీష్ గారు, ఒక్క నిమిషం, నేను చెప్పడం కాదు. ఇది మాజీ ప్రధాన అర్చకులు ఎవరు? ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుదారుడు, ఆయన చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకి. ఆయనే చెప్పారు గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఈ నాణ్యత తగ్గిందని నేను పదే చెప్పాను. బోర్డు మెంబర్లకు చెప్పాను, చైర్మన్ కి చెప్పారు. అయినా నా మాట వినిపించలేదు. రమణ దీక్షితులు గారు నా మాట ఎవరు రమణ దీక్షితులు అని చంద్రబాబు నాయుడు గారి సపోర్టర్ కాదండి. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చిన ఆయన చాలా చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన రమణ దీక్షితులు గారు ఆయనే స్వయంగా చెప్పారు, గత 4 సంవత్సరాల్లో చాలా దుర్మార్గాలు జరిగే 5 సంవత్సరాలు నేను చెప్పినా పట్టించుకోలేదు. లడ్డు తయారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు రమణ దీక్షితులు అబ్బాయి సతీష్ ఆయన బహిరంగంగా ప్రస్తావించకపోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో బహిరంగంగానే టెలివిజన్ డిబేట్లకి చర్చలకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన నేషనల్ ఛానల్స్లోనే చెప్పారు. నేను అనేక సందర్భాల్లో ఈ నాణ్యత లేదు, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, వాటి విషయం మీరు మెరుగుపరచాలని బోర్డుకి చెప్పినా పట్టించుకోలేదు, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు, అక్కడ ఉండే ఆ పూజారులకు చెప్పినా పట్టించుకోలేదని చాలా సందర్భాల్లో ఈ మధ్య కాలంలో గత 1 నెల నుంచి ఆయన మాట్లాడుతున్నారు. అదైనా మనం ఆయన చంద్రబాబు నాయుడు గారి సపోర్టర్ మొదటి నుంచి అభ్యంతరాలు ఉన్నప్పుడు ఆయన వైసీపీ టైంలో మాట్లాడలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారని రమణ దీక్షితుల మీద తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఆరోపణలు చేసింది గతంలో. ఈ అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. అవును. ఎస్ సార్.
ఎస్ ఎస్ Right, right. నేనేం చెప్తున్నా అంటే కరోనా సమయంలో అడ్డం పెట్టుకొని అడిగేవాళ్ళు లేడెవడు, Okay. మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనేక దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకున్నారు. Right. ఆ నిర్ణయాలు ఒక్క నిమిషం తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై ఈరోజు సుప్రీం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం కొత్త మలుపు తిరగబోతుందా? దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. చంద్రశేఖర్ గారు చాలా అంశాలు ప్రస్తావించారు. అంటే సుప్రీంకోర్టు అంటే మాకు గౌరవం ఉంది, సరే ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాలని మిగతా వాటిని తప్పుపట్టి ఉండవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అరాచకాలు జరగలేదా? లడ్డూ టేస్ట్ మారిపోలేదా? ఇది టీడీపీ బీజేపీ పాయింట్అవుట్ చేస్తున్న ప్రశ్నలు. వాళ్ళిద్దరు కూడా ఎన్డీఏ భాగస్వామిలో కూటమి నేతలే కాబట్టి వారు మాట్లాడినటువంటి అంశాలను కానీ ఒకసారి చూస్తే నవ్వేస్తుంది. సుప్రీంకోర్టు మిమ్మల్ని మొట్టికాయలు వేసి మీ నడ్డి విరిచేటటువంటి వ్యాఖ్యలు చేస్తే వాటి మీద మీరు స్పందించకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళు గతంలో ఎవరో ఏదో చెప్పారు, దాని క్వాలిటీ తగ్గిందని మాట్లాడుతున్నటువంటి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది బోర్డు మెంబర్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో ఎందుకు మాట్లాడించలేకపోతున్నారు? ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేతలు కూడా బోర్డులో మెంబర్స్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. టీటీడీ బోర్డు అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమీ బాడీ. దానిలో ప్రభుత్వం యొక్క నిర్ణయాలు అనేది పేరుకు మాత్రమే ఉంటాయి, దాన్ని అమలుపరిచేది సంపూర్ణంగా బోర్డు మెంబర్సే. సో బోర్డు మెంబర్స్లో మీ ఎన్డీఏ కూటమిలో నాయకులు కూడా బోర్డు మెంబర్గా ఉన్నారు మా ప్రభుత్వంలో. ఈ దేశంలో అనేక రాష్ట్రాల నుంచి బోర్డు మెంబర్లుగా ఉన్నారు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని టీడీపీ బోర్డులో ఎందుకు మాట్లాడారు? ఆ మాట్లాడినటువంటి నేపథ్యం 100 రోజులు మీ ప్రభుత్వం అనేటటువంటి నేపథ్యం. 100 రోజుల ప్రభుత్వ నేపథ్యంలో టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీరు ఎలా మాట్లాడతారు? రెండవది, ఒకవేళ తప్పు జరుగుంటే మీరు 4 ట్యాంకర్లు వాడింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని మీరే చెప్తున్నారు కదా. అప్పుడు తప్పెవరు చేశారు? మార్చిలో టెండర్లు పిలిచారు అంటున్నారు. సార్ మార్చిలో ఏఆర్ ఫుడ్స్ కే మార్చిలో అనుమతి ఇచ్చారు కదా. అనుమతి రాలేదండి, టెండర్లు కాల్ఫర్ చేశారు. ఈ టెండర్ విధానం అనేది ముందు నుంచి ఉన్నటువంటి విధానం. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారు. ఆన్లైన్లో ఏ కంపెనీ అయినా కానీ పార్టిసిపేట్ చేస్తుంది. టెండర్ ఫైనలైజ్ చేసేటటువంటి ఆ రైట్ ఏదైతే ఉందో బోర్డుకు ఉంటుంది. వాళ్ళని అనుమతించాలా లేదనేది బోర్డుకు ఉంటుంది. మార్చిలో టెండర్ కాల్ఫర్ చేశారు. ఏప్రిల్లో టెండరు అయింది. మేలో జూన్లో గ్యాప్ ఉంది కదా, మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీ ఈవో ఉన్నాడు కదా, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. ఏఆర్ ఫుడ్స్ అనేది ఒకవేళ తప్పుగా టెండర్లో పార్టిసిపేట్ చేసి దానికి ఎలిజిబిలిటీ లేకపోతే మీరు వారి దగ్గర నుంచి నెయ్యిని ఎందుకు పర్చేస్ చేశారు? అంటే అది మీరు చేసినటువంటి తప్పిదం కదా. ఒకవేళ మీరు చేసుంటే అదే నెయ్యి ఏదైతే జూన్లో ఈవో శ్యామలరావు గారు టీటీడీ సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో, ఇది కొంచెం జూమ్ చేయండి సార్, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో వారు వేసినటువంటి ట్వీట్ ఇది. వారి వాసం చూస్తున్నట్టుగా, ఆ గీని వాసం చూస్తున్నట్టుగా వారు వేసినటువంటి ట్వీట్. ఈ ట్వీట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా క్లియర్గా ఉంటుంది. ఈ అఫీషియల్ ట్విట్టర్లో వేసిన దానిలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు రాసినటువంటి ఆ వ్యాఖ్యల్ని చదివినిపిస్తాను నేను. ట్రై శాంపిల్ లడ్డూస్ విత్ బెస్ట్ క్వాలిటీ గీ, ఈవో వేశారు ఈ ట్వీట్. ప్రిపేర్డ్ శాంపిల్ లడ్డూస్ యూసింగ్ బెస్ట్ క్వాలిటీ గీ బేసన్ ఫ్లేవర్ అండ్ కార్డమన్, టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు టోల్డ్ పోర్టు వర్కర్స్. ఇది ఎప్పుడు వేశారు సార్? 21 జూన్ 2024. 4,73,000 మంది చూశారు ఈ ట్వీట్ని. అంటే జూన్ 21వ తారీఖు మంచి నెయ్యితోటి లడ్డు తయారు చేశామని శ్యామలరావు గారు ట్వీట్ వేశారు. శ్యామలరావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత మేము ఆ నెయ్యిని వెనక్కి పంపామని శ్యామలరావు గారే చెప్పారు. శ్యామలరావు గారు వాడినటువంటి 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మాండమైన క్వాలిటీ వచ్చిందని వారు సర్టిఫై చేశారు. ఇక్కడ వైసీపీ పాత్ర ఎక్కడ ఉంది సార్? కంపెనీ
టెండర్లో పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి కంపెనీకి ఉన్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి బోర్డు నిర్ణయిస్తుంది. బోర్డు ఇచ్చినటువంటి నిర్ణయాల్లో భాగంగానే ఈ నిర్ణయాలు జరుగుతాయి. దీనిలో పార్టీది ఎక్కడుంది? రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారు వెజిటేబుల్ కలిసినటువంటి ఆయిల్ కలిసినటువంటి నెయ్యి ఉంది అని వారు చెప్తే వీరు అనిమల్ ఫ్యాట్ అన్నారు. ఏ రిపోర్ట్లు అయినా వారు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా ఒక మెడిసిన్ కి ఎక్స్పైరీ డేట్ తో పాటు దానిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా రాసి ఉంటాయి. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ అంటే అవన్నీ కలిసాయని ఎన్డీటీబీ రిపోర్ట్ లో ఉందని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. ఉండొచ్చు అన్నారు. ఒకవేళ అది జరిగినా మీరు ఇంకొక రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు అడిగింది. మీరు ఎన్డీటీబీకి సంబంధించినటువంటి చైర్మన్ ఈవోతో ఎందుకు కలిశాడు అంటే కలవకూడదని ఉందా అన్నారు అంటే మీరు దొంగలు పట్టుబడ్డారు. కలిశాడు అనేది మీరు ఒప్పుకున్నారు అంటే కలవడం జరిగిందంటే వారి యొక్క వ్యాఖ్యలు చేయడానికి 3 రోజుల ముందు ఆ చైర్మన్ వచ్చి కలిశాడు అంటే మీరు మిలాఖాత ఈ తప్పును చేశారని. ఎన్డీటీబీ చేసినటువంటి అక్రమాలపై కూడా మీరు గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే దానిలో జరిగినటువంటి అవినీతి మీద కూడా పుంకాలుగా వార్తలు వస్తాయి. ఇది కూడా మీరు ఎలా సమర్థించుకుంటారో చెప్పాలి. ఇవాళ స్పష్టంగా ఎన్ఏబిఎల్ అనేటటువంటి సర్టిఫికేట్ ఉన్న తర్వాత మీరు నెయ్యిని లోపలికి రానిచ్చారు. ఆ నెయ్యికి ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఉంది కదా. ఎన్ఏబిఎల్ ఒకవేళ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చుంటే ఎన్ఏబిఎల్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎన్డీటీబీది ఒకవేళ కరెక్ట్ అయితే ఎన్ఏబిఎల్ తప్పవాలి కదా. ఇవన్నీ పక్కన పెట్టి మా నాయకుడు ఆ రోజు చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు తప్పు జరగలేదు అని. నీటిలో మునిగి కోనేరులో మునిగి దీపం పట్టుకొని చేశారు. హిందూ ధర్మాన్ని ఎవరైనా గౌరవించేటటువంటి ప్రతి వ్యక్తి ఇంతకు మించిన ప్రమాణం ఉంటే చెప్పమనండి. ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా గాని లేకపోతే తెలుగుదేశం నాయకులు గాని లేదా బీజేపీ నాయకులు గాని ఇదే విధంగా అదే కోనేరులో మునిగి అదే దీపం పట్టుకొని తప్పు జరిగింది అని వాళ్ళని ఆర్పమనండి దీపాన్ని. శ్రీనివాస్ చౌదరి గారు ఎలాంటి తప్పు శ్రీనివాస్ చౌదరి గారు ఎలాంటి తప్పు చేయలేదని ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. మేమేమైతే ఆరోపణలు చేసామో మేమేమైతే అనుమానాలు వ్యక్తపరిచామో అవే సుప్రీంకోర్టు ఈరోజు వ్యక్తపరిచింది. అలాగే మేము తప్పు చేయలేదని చివరికి ప్రమాణం కూడా చివరికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం కూడా చేశారు. ఆ ప్రమాణం కూడా చేసే ధైర్యం కూటమి నేతలకు లేదంటున్నారు. చంద్రశేఖర్ గారు మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు మాట్లాడితే ఫేక్ న్యూస్ వాళ్ళు చెప్పేదంత అబద్ధాలు అనే నీతి వాళ్ళకి వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారు 2 రోజులు ఉన్నారు తిరుపతిలో సవాల్ సుప్రీంకోర్టు మీద స్పందించండి సార్. మీరు ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద డిబేట్ సుప్రీంకోర్టు సాధారణమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు దేశంలో ఉన్నటువంటి అనేక అనుమానాలనే వారు కూడా వ్యక్తపరిచారు. వీటి మీద వ్యాఖ్యానించండి. మీరు తప్పుడు విధానం చెప్పొద్దండి. గత 50 ఏళ్ల చరిత్ర కలిగిన నందిని డైరీ ఎందుకు ఆపారు సార్? ఏ అవసరం? 1000 కాళ్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు గారు. 1000 కాళ్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు గారు. మా పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని పెట్టడం కానీ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ వందల చేయడం కానీ మానవ లేకుండా పులి దేవుడు దర్శనానికి వచ్చి ఎందుకు తిరుక్కోపోయాడండి? ఒక్కదానికి సమాజం చెప్పండి మీరు దమ్ముంటే. మీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వచ్చి ప్రక్షాళన చేస్తాను, పూజ చేస్తాను, ప్రమాణంగా చేస్తాను ఆదిత్యాలు చేశాడే. ఎందుకు పోయారు సమాజం చెప్పండి. నేను చెప్తా రహస్యం, నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి రహస్యం. మీకు ఆ భయం ఉంటే హైకోర్టులో వాయిదా చూడాలి. వినండి సార్, మీరెందుకు పోలీసులతో నోటీసులు ఇప్పించారు? అనుమతి లేదు అని మీరెందుకు నోటీసులు సర్వ్ చేశారు? హిందుత్వవాదుల్ని రెచ్చగొట్టారు. అలాంటి నోటీసులు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు. అలాంటి నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఎక్కడ ఇచ్చారు చూపించండి. నోటీసులు ఇచ్చింది నేనే చూపిస్తాను. దానిలో చాలా కీలకంగా నేరుగా సీఎం అడిగారు ఎక్కడ రావద్దని నోటీసులు ఇచ్చామా? ర్యాలీలు మాట్లాడేది వేరు, ర్యాలీలు పల ప్రదర్శన ముఖ్యమంత్రి అన్నారు డైరెక్ట్. నోటీసులు చూపించాడు. మొత్తం నోరు తెలిసి అబద్ధాలు
ఏమన్నా నడుచులు రావద్దని చెప్పారా? మీకు బ్రహ్మాండంగా చూడండి. సెక్యూరిటీతో వీటి 5 మందితో ఇది ఒక్కసారి చూడండి. వాళ్ళని మీరు అంగు ఒక్కసారి చూడండి, ప్రదర్శన చేసుకుంటా ఇది ఒక్కసారి జూమ్ చేయండి. మందల వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ, డిక్లరేషన్ ఫ్లెక్సీని వారు రావట్లేదని తెలిసిన తర్వాత తొలగిస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగులు ఏం కర్మ పట్టింది సార్ మీకు? ఎందుకు కొత్త కొత్త నియమాలు పెడతారు, ఎందుకు మళ్ళీ తీసుకొస్తారు? అబ్దుల్ కలాం గారు, సార్ ఒక్క నిమిషం వినండి. అబ్దుల్ కలాం, సోనియా గాంధీ, అబ్దుల్ కలాం గారు, సోనియా గాంధీ గారు, అబ్దుల్ కలాం పెట్టాడు, జమ్మూ కాశ్మీర్ గారు, వాళ్ళకన్నా గొప్పడం కాదు, కలిగి వెంకటేశ్వర కన్నా గొప్పనే కాదు. అవి కూడా మాట్లాడదాం. ఎవరు చేయలేదండి, సంతకాలు ఎవరు పట్ల, సంతకాలు ఎవరు పట్టలేదు. మీకు చరిత్రను వక్రీకరించకండి. సోనియా గాంధీ గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, ఒమర్ అబ్దుల్లా గారు కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా సందర్శించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. చరిత్ర తెలుసుకోండి. రాజకీయానికి ప్రతిష్టను దెబ్బతీయడం మీకే పాపం చుట్టుకుంటుంది. ప్రజల్ని మీరు ఏమార్చినట్టు దేవుణ్ణి మీరు మభ్య పెట్టలేరు. సుప్రీంకోర్టు అందరికీ కామన్ గా ఒక విషయం చెప్పింది. ఈ రోజు సుప్రీంకోర్టు అందరికీ కామన్ గా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రాజకీయ పార్టీకి వర్తించేదే చెప్పింది. కామన్ గా చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలి అని అయితే చెప్పింది. మరి దీన్ని ఎలా తీసుకుంటాయి అనేది లెట్ us wait and see. సతీష్ గారు మీరు గొప్ప జర్నలిస్ట్ సార్. ఇదే చంద్రశేఖర్ రెడ్డి నేను ఎమ్మెల్యే అయితే నేను ముక్కు చెల్లించుకున్నాను, ముక్కించుకోవాలి చెప్పండి. ఏ రాజకీయాల దూరం ఎలా ఉంటారు చెప్పండి. నేను కూడా అధికారంలోకి వస్తే నాకు పలానా వ్యాపారం బ్రహ్మాండంగా జరిగితే నేను వచ్చి స్వామి నీ ముక్కు చెల్లించుకున్నాను చెప్తాడు. దేవుణ్ణి దేవతల్ని రాజకీయాలకు దూరంగా మనం చేస్తాం కానీ వాళ్ళు దూరం కాలేరు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం కావాలని మొక్కుని ఎలక్షన్ ప్రచారానికి పోయిన వాళ్ళు చాలా మంది, వేల మంది ఉన్నారు. మీరు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేస్తుండొచ్చు. అబద్ధాలు చెప్తున్నారు. చంద్రశేఖర్ ఒక్క నిమిషం సార్, ఆంజనేయ రెడ్డి గారు ఛాన్స్ ఇద్దాం. ఒక్క నిమిషం కాదు నేను రెండు ప్రశ్నలు ఆంజనేయ రెడ్డి గారు కూడా జగన్మోహన్ గారు సమర్థిస్తారా లేదా? సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తారా? దీని మీద సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని సుప్రీం కోర్టు ఖండించింది, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీన్ని ఏ విధంగా మీరు శ్రీనివాస్ చౌదరి గారు సుప్రీం కోర్టు మీకు న్యాయం లేదు, 276 సార్లు మిమ్మల్ని ముట్టికాయలు సలహా చెప్పింది. ఆంజనేయ రెడ్డి గారి మీద గౌరవం ఇద్దరు ఆంజనేయ రెడ్డి గారి మీద గౌరవం ఆంజనేయ రెడ్డి గారు ఛాన్స్ ఇద్దాం. శ్రీనివాస్ ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడు. లేదా నేను మాట్లాడతాను, దయచేసి చంద్రశేఖర్ గారిని మాట్లాడొద్దని చెప్పండి. ఆయన మాట్లాడినంతసేపు మేము విన్నాము. ఇప్పుడు ఆయన జోక్యం చేసుకోవడం ఏమాత్రం పద్ధతి కాదు, సభ్యత. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై రెస్పాండ్ అవ్వకుండా మళ్ళీ పాత క్యాసెట్ వేస్తున్నారని చంద్రశేఖర్ గారు కామెంట్ చేస్తున్నారు. నేనేమంటే మేము రెస్పాండ్ అయ్యాం కదా, సుప్రీంకోర్టుని గౌరవిస్తాము, వారి వ్యాఖ్యలు మేము దాంతో ఏకీభవించకపోయినా వారు చెప్పిన దాన్ని గౌరవిస్తాము. ఒకటి. రెండోది 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ముట్టికాయలేసింది, ఎంత తీవ్రంగా చెప్పింది. అది రంగులు మార్చడం విషయంలో కానీ, లేదా ఇంగ్లీష్ ప్రవేశపెట్టడం విషయంలో కానీ, లేదా అనేక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టినాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. అది గుర్తు చేసుకోమనండి వారిని. ఈరోజు ఏదో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద సంకలు తట్టుకొని ఆ వ్యాఖ్యలు వెనక మేము చేరిపోయి మేమేమి తప్పు చేయలేదు అనుకుంటే వాళ్ళ ఇష్టం, సంకలు తట్టుకోమనండి. సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తాము, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే భూమని కరుణాకర్ రెడ్డి గారు అక్కడ దిగారు, దీపం వెలిగించారు, ఆర్పించారు. నేను కూడా చెప్తానండి, కరుణాకర్ రెడ్డి గారు ఆయన వేరే రాజకీయ విధానంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఏంది నల్లరాయి కదా, పగలగొట్టేయొచ్చు కదా అన్నారు. మరి అటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి దీపం పట్టుకున్నాను, నేను ప్రమాణాలు చేస్తానంటే రాష్ట్ర ప్రజలు, హిందువులు ఎవరో నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆయన మనస్తత్వం కూడా అందరికీ తెలుసు. ఆధారం లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు. వారి దగ్గర
గానీ అలాంటి సార్, మీరు మాట్లాడొద్దు. వ్యాఖ్యలకు సంబంధించిన మీరు మాట్లాడొద్దు. వీడియోలు ఉంటే నేను- బయట పెట్టాలి. ఉంది, నేను పంపిస్తాను. డిబేట్ లో నేను కూర్చొని పంపిస్తాను. మాట్లాడుతూ ఉంటే సతీష్ జీ, కూర్చుంటారా? సతీష్ జీ, ఆంజనేయ రెడ్డి గారు మీరు సతీష్, మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు, ఈ వీడియో ఏంటో మాట్లాడుకోండి. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను పంపిస్తాను. ఒక్క నిమిషం. నేను చేసిన ఆరోపణలు నిరాధారం. నేను చంద్రశేఖర్ దానికి ఆధారాలు ఏంటని అడుగుతున్నారు. మీ స్టూడియోలో కూర్చొని తప్పండి. హిందూ ఉంది, సతీష్ గారు హిందూ ఆధారాలు ఉన్నాయి. ధర్మాన్ని వెంకటేశ్వర నేను అనుమతించను. కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర అందరికీ తెలుసు, వారు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసు. పవన్ ఇంకా కళ్యాణ్ ఆపండి, గారి చరిత్ర ఆపండి. అందరికీ తెలుసు. ఆపండి, ఒక్క నిమిషం, ఒక్క పవన్ నిమిషం. కళ్యాణ్ గారి చరిత్ర అందరికీ తెలుసు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర అందరికీ హిందూ తెలుసు. ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర పవన్ అందరికీ కళ్యాణ్ గారి తెలుసు. వ్యాఖ్యల్ని ప్లే చేయమంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ఓకే. చరిత్ర అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి గారి చరిత్ర తెలుసు. Right. మీ చరిత్ర కూడా అందరికీ తెలుసు. ఈ మీ చరిత్ర కూడా అందరికీ తెలుసు. రాజ్యాంగాన్ని మీరు Right. మాట్లాడొద్దు. ఒక్క మీరు నిమిషం. మాట్లాడొద్దు. మీ సమయం వచ్చినప్పుడు Right. మీరు మాట్లాడండి. మీరు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం క్రిస్టియానిటీని ముసుగులో పెంచి పోషించి రెచ్చగొడుతూ, 5 సంవత్సరాల సనాతన ధర్మం చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. టీటీడీని దోచుకొని 100,000 కోట్ల రూపాయలు దోచుకొని టిక్కెట్లు అమ్ముకొని సర్వనాశనం చేసిన మీరు, దేవుడు మీకు శిక్షించాడు. 11 సీట్లు ఇచ్చాడు మీకు. గుర్తు పెట్టుకోండి. దాన్ని మీరు మర్చిపోవద్దు. నేనేమంటున్నా అంటే ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్డీడీబీ రిపోర్టును మీరు కాదంటారా, అబద్ధం అంటారా? చెప్పనండి మీరు. ఆయన ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఈ దేశము ఏమి దేశము? ఏమి దేశము? Right, right. ఏమి హిందుత్వము? ఏమి ఒక ఛాలెంజ్ విసురుతున్నారు ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, ఆంజనేయ రెడ్డి గారు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, ఎన్డీడీబీ రిపోర్ట్ ఈ తప్పు, దేశంలోనే ఎన్డీడీబీ రిపోర్ట్ తప్పని స్పష్టంగా చెప్పగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటారు. ఈ దేశంలోనే మీరు దేశాన్ని గురించి మాట్లాడతారా? దేశం మీద అంత అసహ్యాన్ని వ్యక్తపరుస్తారా? దేశం మీద అంత అభ్యంతరం వ్యక్తపరుస్తారా? మీ యొక్క జగన్మోహన్ రెడ్డి పిరికివాడు. దేవుణ్ణి రైట్ 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 ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని అంశాలు మాట్లాడదాం, అన్ని అంశాలు మాట్లాడదాం. సుప్రీం కోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా రైట్ రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం రైట్ 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 అవద్దొద్దు. ఆ వ్యాఖ్యలొద్దు దయచేసి. ఆ వ్యాఖ్యలొద్దు, ఆ వ్యాఖ్యలొద్దు, ఆ వ్యాఖ్యలొద్దు, ఆ వ్యాఖ్యలొద్దు. నేను యాక్సెప్ట్ చేయను. ఆ వ్యాఖ్యలొద్దు ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే రైట్ రైట్ సుప్రీం కోర్టు రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా లడ్డూ వివాదం చుట్టూ రాజకీయం మరింత ముదురుతున్నట్టుగా మనకి ఇప్పుడు డిబేట్ చూస్తే తెలుస్తోంది. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత ఆల్రెడీ కల్తీ నెయ్యి వాడారు, లడ్డు కల్తీ అయిపోయిందని నిరూపణ అయిన తర్వాత ఇంకా సిట్ ఎందుకు వేశారు, సిట్ ఏం చేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించిన అంశం ఒకటి. రెండోది, సిట్ కాకుండా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించాలంటూ కేంద్రం సలహా కోరిన నేపథ్యంలో మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక సిట్ వేసింది కాబట్టి మరి ఆ సిట్ దర్యాప్తు ముందుకు వెళ్ళాలా లేదా, లేదంటే గురువారం వరకు సుప్రీంకోర్టు దీన్ని వాయిదా వేసిన నేపథ్యంలో అటు సుప్రీంకోర్టు తదుపరి సిట్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేసిన తర్వాత, లేదంటే దానికి సంబంధించి ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాతే ఇక్కడున్న సిట్ పనిచేయాలి. దానిపై మరి టీడీపీ ఏం సమాధానం చెప్తుంది? లడ్డు వివాదం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, దీనిపై ప్రైమ్ టైం డిబేట్ హాట్గా కంటిన్యూ అవుతోంది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, ఈ సిట్ ఏర్పాటుకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. స్పెసిఫిక్గా కల్తీ జరిగిందని ఆల్రెడీ చెప్తున్నారు. అలాంటప్పుడు మరి సిట్టు అంటూ ఒక దర్యాప్తు సంస్థను వేశారు. మరి సిట్టు ఏం తెలుస్తుంది, ఆల్రెడీ కల్తీ అయిందని మీరు రిపోర్ట్లు చూపిస్తున్నప్పుడు అంటూ ఒక ప్రశ్న సంధించారు. సరే, సుప్రీంకోర్టు న్యాయవాదులకు సంధించిన ప్రశ్నను ఒక నిమిషం పక్కన పెడితే, ఆల్రెడీ మీ ప్రభుత్వం సిట్ను ఇప్పుడు నియమించింది. ఇప్పుడు సిట్ ఏం చేయబోతుంది అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? సతీష్ గారు, సార్, రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న మనసులో పెట్టుకొని మేము ప్రాథమిక విచారణ కోసం సిట్ వేసాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మేము తప్పట్లేదండి. వాళ్ళు మాకు సూచన చేయొచ్చు, వేరే కమిటీ ఏమని కూడా చెప్పచ్చు, లేదా కేంద్ర కమిటీ కూడా ఇచ్చు. అంతెందుకు వైవి సుబ్బారెడ్డి గారు నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయకూడదు, చేయకండి, కేసులు పెట్టకండి అని హైకోర్టు నోటీస్ చేశాడు. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో సిబిఐ ఎంక్వైరీ చేయమని ఈయన అప్పీల్ చేశాడు. మేము అలా 2-4 మాట్లాడట్లేదు కదా, మేము చాలా క్లియర్ గా ఉన్నాం. మాకు సిట్టు రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ అది. వాళ్ళు ఈ రోజు
పైన ఈవో జైవోలతో పాటు ఆ ట్యాంకర్లు, ట్యాంకర్ డ్రైవర్ని, అలాగే సిబ్బందిని, అలాగే లోడింగ్ అన్లోడింగ్ సిబ్బందిని, ప్లస్ అక్కడ ఉన్నటువంటి లడ్డు తయారు సూపరింటెండెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను 2 రోజులు ఎన్కౌంటర్ చేస్తున్నాను. ఆ క్యాట్లాగ్, ఆ క్యాట్ ఎన్ని లీటర్లు వచ్చింది, ఎంత డబ్బు చేశారు, ఏ ప్రసాదం కలిపారు. సార్ ఇక్కడ ఈరోజు సిట్ లో చెప్పిన విషయాలు కూడా నేను కొంత ఫిజికల్ గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. చెప్పండి సార్. అన్నప్రసాదాలే కాదండి, లడ్డే కాదండి, స్వామివారి అభిషేకానికి వాడతారు నెయ్యి. అది మొత్తం కెమికల్స్ అయితే వాటికి ఏమి నష్టం వస్తుంది? ఇప్పుడు మా చంద్రశేఖర్ గారు చెప్పారు, నేను ఆయన అభిప్రాయం నేను వ్యతిరేకించట్లేదు. కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ప్రదర్శన చేసి మునిగి ఆర్థించారంట. నేను ఇప్పుడు ఒక్క స్టేట్ గా ఒక మాట అడుగుతాను. మీ ఆయంలో దేవాదాయ శాఖ మంత్రి, మీ ఇద్దరు చైర్మన్లు, మీ ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రండి, మా నాయకులు ప్రమాణం చేద్దాం దేవుడి దగ్గర మోకాల మీద కూర్చొని. తప్పైతే క్షమించుకోమని చెప్పి అడుగుదాం. తప్పేం కాదు, మా దేవుడి మీద నమ్మకం ఉంది. మీకు ఉందో లేదో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హిందూ మతస్థులు కాదు కాబట్టి ఉండకపోతే నాకు తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే సవాల్ చేసుకోవడం వేరు సార్. వాస్తవాలు దగ్గరగా మాట్లాడుకుందాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులకి మీరు కల్తీ లడ్లు, కల్తీ ప్రసాదాలు ఇవ్వడం కాకుండా మూలమూరట్టు మీద అభిషేకం చేశారు మీరు. అది చాలా మనిషికి బాధ కలిగించే అంశం. ఇది కాకుండా మేము సిట్ వేసాము, ఓ కమిటీ వేసాం. తప్పు కాదు సార్. ఒక తప్పు జరిగిన చోట వాళ్ళ ప్రభుత్వం ఉన్నా ఇంకే ప్రభుత్వం ఉన్నా తప్పు జరిగిందంటే ప్రాథమిక విచారణ జరుగుతుంది. దాంట్లో మన సుప్రీంకోర్టు పోవచ్చు, హైకోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి. మేమే 41 నోటీసులు, జీవో నెంబర్లు, అవసరాలు చేసి ఏమి చెప్పట్లేదు కదా. ఆ రోజు దేవస్థానానికి పెద్ద ఎత్తున హిందువులు వచ్చారు, విశ్వ హిందూ పరిచయాలు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, ఆర్ఎస్ వచ్చారు, మామూలు భక్తులు కూడా వచ్చారు. మరి మీరు వచ్చి దేవుని దగ్గర దర్శనం చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి గారు ఎందుకు ఎన్నికైన సమాధానం లేదు? ఆయన నోటీసులు ఇచ్చిన విషయం పైన చెప్పట్లేదు. నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలు మేము తింటే గత 20-30 ఏళ్ల క్రితం నుంచి మాకు అనుభవం ఉంది కాబట్టి చేయి కడుక్కోవడానికి అరగంట సేపు పడ్డది, నెయ్యి పోదు మాకు, వేడి నీళ్ళు కడుక్కుంటే తప్ప. అంత అద్భుతమైన ప్రసాదాలు కాలక్రమేణా కల్తీ గురిదే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఇన్ని రకాల రిసర్చ్ చేశారు మీరు చూశారు. అంతే సార్, రోజా గారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లడ్డు కల్తీ జరిగిందా అవునా కాదా? 85% వ్యతిరేకంగా మాట్లాడారు. నేను చూసాను ఈ రోజు. మీరు గమనించుకోవడం కావాలంటే అంటే మేము రాజకీయాలు మాట్లాడలేదు సార్. కొండ మీద మా దేవుడు జరిగిన అన్యాయం మాట్లాడుతున్నాం. ఇది అన్యాయం చెప్తున్నాం. చేయగలిగితే సరిదిద్దాలి, లేకపోతే ఎంక్వైరీ చేయాలి, దోషం సృష్టించాలి. అంతేగాని ముగ్గురు అధర్మారెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి, ఒక కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నాయకత్వంలో కొండ మీద జరిగిన అన్యాయాల అక్రమాల పైన ఎంక్వైరీ చేస్తే మీకు ఎందుకు బాధ? మీరేం తప్పే ఉంది? ఇప్పుడు ఎన్డీడీపీ రిపోర్ట్ తప్ప అన్నారు, మీరు రిపోర్ట్ తీసుకురండి పోయి. శ్రీనివాస్ చౌదరి గారు తిరుపతికి చెందిన వ్యక్తే. ఆ ప్రాంతంలో తిరుపతి టౌన్ లో ఆయన ఉంటారు. ఆయన అంటుంది ఏంటంటే ఇందులో రాజకీయాలు లేదు, ఇక్కడ కొండపైన జరిగిన అన్యాయాలపై మేము ప్రశ్నిస్తే ప్రతిదాన్ని మీరు రాజకీయం ఎట్లా చేస్తారన్నది ఆయన అడుగుతున్న ప్రశ్న. 2 అక్రమాలు జరిగాయి, దానిపై మేము విచారణ చేస్తామంటున్నాము. మీరు అక్రమాలు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? కొన్ని అక్రమాలు జరిగాయి కాబట్టే ఒక ప్రాథమికంగా ఒక దర్యాప్తుకు రంగం సిద్ధం అవుతుంది అంటున్నారు. సార్ చాలా సంతోషం, మీరు సిట్ వేస్తున్నారు. మీరు సిట్ అంటే కూర్చొని, స్టాండ్ అంటే లేసేటటువంటి వ్యవస్థ అయితే దానివల్ల నిజాన్ని బయటకి ఎట్లా రాగబట్టగలుగుతాం? మీ హయాంలో కూడా చాలా సిట్లు వేసారు. అప్పుడు కూడా మీరు కూర్చోమంటే కూర్చుంది, లేగమంటే లేచిందా సిట్? ఇవాళ ఇది దేశానికి సంబంధించిన సమస్య, రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది ఇది కాలంలో సిట్టు స్టాండ్లు కాదా? జత్వాని విషయం బయటకు వస్తుందని, వేల ఎకరాలకు దోచుకున్నది బయటకు వస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రజల ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఆందోళన ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి చేసిన బయటపడుతుంది కాబట్టి బయటకు వస్తున్నాయి. కాదంబరి జత్వానాని ఏ విధంగా హింసించారు, 3 ఐపీఎస్ ఆఫీసర్ని భారతదేశ చరిత్రలో ఒకేసారి సస్పెండ్ చేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. 3 ఐపీఎస్ చేసిన చరిత్ర
అప్రోచ్ అయిన అదే, వ్యక్తుల్ని వెంకటేశ్వర స్వామి వివిధ చేత అది వేరే అంశం అది. వ్యవస్థల మీరు ద్వారా అది ఏ వేరే విధంగా అంశం. మీరు టీటీడీ ప్రపంచమంతా ఆ రాజకీయాలతో చాలా సందర్భాలు మాట్లాడారు. ఈ సబ్జెక్ట్ లో కొద్దాం. మన లడ్డు సబ్జెక్ట్ లో కొద్దాం. మన లడ్డు సబ్జెక్ట్ లో కొద్దాం. CBI దర్యాప్తుని వేయడానికి దయచేసి ఉపాయం. విశ్వాసం లేదు. CBI జగన్మోహన్ రెడ్డి గారు వేయలేకపోతున్నారు. ఎప్పుడైనా శ్రీమతి తోటి మీరు వచ్చే ఎందుకు పట్టు CBI వస్త్రాలు దర్యాప్తు సమర్పించారా? వేయలేకపోతున్నారు? 5 దీనికి సంవత్సరాలు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? పట్టు వస్త్రాలు శ్రీమతి తోటి వచ్చి కేవలం ఈ ప్రచారం. సమర్పించారా? కేవలం రాజకీయం. మీకు విశ్వాసం లేదు. దుర్మార్గపు మీరు రాజకీయం. హిందువుల్ని అవమానిస్తారు. మతాన్ని అడ్డం హిందూ పెట్టే ధర్మాన్ని రాజకీయం. అవమానిస్తారు. కులాలను అడ్డం గత 5 పెట్టుకునే సంవత్సరాల రాజకీయం. సమయంలో సనాతన మీరు ధర్మాన్ని మత అడ్డం మార్పిడి పెట్టుకునే చేశారు. రాజకీయం. క్రిస్టియానిటీని ఇదంతా పెంచడానికి చేస్తున్నారు. పోషించారు. కూటమి మొత్తం నేతలు కాదా? టీటీడీలో ఓకే. క్రిస్టియన్ల మయం మేము చేశారు. చాలా స్పష్టంగా టీటీడీలో అడుగుతున్నాం. క్రిస్టియన్ల రైట్. తొలగించమంటే ఈ మీకు రాష్ట్రంలో బాధ ఏర్పడింది. విశ్వాసం లేని ఉన్నటువంటి వ్యక్తులు మీరు హిందువులతో చైర్మన్ పాటు చేశారు. ఈ వైవి దేశంలో సుబ్బారెడ్డి మొత్తం ఉన్నటువంటి దోచుకున్నారు. హిందువులందరూ కూడా టీటీడీని బాధపడ్డటువంటి వందల వేల అంశం. కోట్ల రూపాయలు ఇది దోచుకున్నారు. దేశ ప్రతిష్టకు అటువంటి వ్యక్తుల మీద చర్యలు సంబంధించినటువంటి తీసుకోవాలా? అంశం. రైట్. ఈ సుప్రీం దేశ కోర్టు ప్రతిష్టకు వ్యాఖ్యలు సంబంధించినటువంటి చెప్పిందని అంశం మీద రైట్. మీరు ఒక ముఖ్యమంత్రి గారు చెబితే రైట్, రైట్. చేసేటటువంటి ఒక కమిటీని వేసి మమ అనిపించుకొని ప్రజల మధ్యలో వచ్చినటువంటి రైట్. అందులో అనుమానాలు రైట్, నేను అడుగుతా, ఎలా నేను అడుగుతా. చేయగలుగుతారు? ఒక్క నిమిషం, ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఈ రోజు ఆంజనేయ రెడ్డి గారు, సార్ మీకే సార్ చెప్పనివ్వండి. ఆంజనేయ రెడ్డి లేదు, గారు భాషను ప్లీజ్, చెప్పుకుంటా పోతా ప్లీజ్, ఉన్నాడు. ప్లీజ్, పోను, పోను. వాళ్ళు చెప్పనివ్వండి కదా. రైట్, రైట్. మీరు అడిగినటువంటి ప్రశ్నకు రైట్, సమాధానం రైట్. చెప్పండి. నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా, నేను అడుగుతున్నా. అంటే నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎవరి పరిధిలో అది? నేను శ్రీవారి అడుగుతున్నా. గారి మీద ఎలక్షన్ సమయంలో వచ్చినటువంటి నేను అడుగుతున్నా. ఆరోపణలు అన్ని ఇన్ని కాదు కదా. నేను అలాంటి అడుగుతున్నా. వ్యక్తిని వేసి మీరు సిట్ పెట్టి మళ్ళీ మీరు అనుకున్నది రాపిచ్చి ఈ దేశంలో రైట్, రైట్. ఉన్న ఒక్క నిమిషం, చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, ఒక్క నిమిషం. మీరు ఆగాలి, ఆగాలి. ధర్మారెడ్డి గారు వెనకాడరు. మీరు ఆగాలి, మీరు ఆగాలి, మీరు ఆగాలి. ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఓకే, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్, మీకే అడుగుతున్నా సార్. ఆంజనేయ రెడ్డి గారు, మీకే అడుగుతున్నా స్ట్రైట్ గా. ఆంజనేయ రెడ్డి గారు, మీకే స్ట్రైట్ గా అడుగుతున్నా. ఎందుకు ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు? సార్ మీకు అడుగుతున్నా సార్. ఆంజనేయ రెడ్డి గారు, ఈరోజు సుప్రీంకోర్టు సిట్ను కొనసాగించాలా లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలా అని కేంద్రానికి సలహా కోరింది ఒకటి. రెండోది, సిబిఐ వేయాలన్న డిమాండ్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే కాదు, మీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కామెంట్స్ చేశారు. రాజా సింగ్, అలాగే మీ పార్టీకి సంబంధించిన రఘునందన్ రావు లాంటి నేతలు కూడా ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సిట్ను కొనసాగించాలా లేదా ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ జరిపించాలా కేంద్రం సలహా చెప్పాలని కోరింది. అక్టోబర్ 3వ తేదీన వాయిదా వేసింది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా కేంద్రం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సీనియర్ బీజేపీ లీడర్గా మీరే అనుకుంటున్నారు సిట్ సరిపోతుందా లేదంటే ఎంత ఇష్యూ అయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇది వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ అయింది కాబట్టి స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదంటే సిట్టింగ్ జడ్జి లేదంటే మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు? సతీష్ చెప్పండి. సతీష్, నేనేమంటున్నా అంటే నేను మొదటే చెప్పాను, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించకపోయినా ఏకీభవించినా గౌరవిస్తాము. ఆ వ్యాఖ్యలు గౌరవిస్తాను. ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఏది అవసరం ఉందో దాని నిర్ణయం. ఒకటి. రెండోది, నేను సూటిగా ఒక్క ప్రశ్న అడగండి. ఈఓ ధర్మారెడ్డి ఐఏఎస్ కాదు, అక్కడెక్కడో డిఫెన్స్ లో ఎస్టాబ్లిష్మెంట్ లో పనిచేసే వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఈఓన్ చేయడంలో దీని అనుకుంటే కుట్ర ఏమిటి? మొత్తం దోచుకోవాలని, దోచుకున్న దానికి సహకరిస్తాడని, రహస్యాలు బయటకు పోవు కాబట్టి ధర్మారెడ్డిని తీసుకొచ్చి రామరావు ఐఏఎస్, డైరెక్ట్ ఐఏఎస్, డైరెక్ట్ ఐఏఎస్ అమర్రావు గారు, డైరెక్ట్ ఐఏఎస్, డైరెక్ట్ ఐఏఎస్ అమర్రావు గారు, డైరెక్ట్ ఐఏఎస్, నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని జీవో చేసినగా చేసిన చరిత్ర లేదు. ఈ చరిత్రలో నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని ఈవోగా చేసిన చరిత్ర లేదు. ధర్మారెడ్డి ఈజ్ నాట్ ఐఏఎస్. ఆయన క్వాలిఫికేషన్ ఎవరికి మొత్తం ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో లడ్డూ చుట్టూ రాజకీయం మరింత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే స్పెసిఫిక్గా ఈ తదుపరి విచారణ అక్టోబర్ 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో సిట్ను కొనసాగించాలా లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని సలహా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి కేంద్రం ఎలాంటి సలహా ఇవ్వబోతోంది, ఏం చేయబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఏదైతే అంశం పట్టబడితే లడ్డూ వివాదంకి సంబంధించి మాత్రం సుప్రీం వ్యాఖ్యలు
ఒక ట్విస్ట్గానే చూడాలి. ఇంకా ఇక నుంచి లడ్డు వివాదం కొత్త మలుపు ఏమైనా తిరగబోతుందా? ఒకవేళ సుప్రీంకోర్టు సిట్ వద్దంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థను పెడితే బాగుంటుందని కేంద్రం ఏదైనా సలహా ఇస్తే అప్పుడు సిబిఐ లాంటి సంస్థలు ఏమైనా రంగంలో దిగుతాయా? అప్పుడు ఏం జరగబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.